శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. ఒక టీమిండియాకు మిడిల్ ఆర్డర్లోనూ ఐపీఎల్కు కెప్టెన్గానూ తన ముద్ర వేస్తున్నాడు. ఆడిన 3 ఫ్రాంచైజీలను వరుసగా ప్లే ఆఫ్స్కు తీసుకువెళ్లిన తొలి కెప్టెన్గా చరిత్ర కూడా సృష్టించాడు. అయితే ఇదంతా అతను సంపాదించుకున్న పేరు మాత్రమే. కానీ శ్రేయస్ వెనుక జరుగుతున్న కుట్ర గురించి ఎవరూ నోరు మెదపడం లేదు. ఎందుకంటే దాని వెనుక పెద్ద హస్తాలు ఉన్నాయంటూ అవి రోహిత్ కోహ్లీలని రిటైర్మెంట్ చేసేలా కూడా చేశాయని ఇప్పుడు శ్రేయస్ ను కూడా వదలట్లేదు. గాని దాని వెనుక పెద్ద హస్తాలు ఉన్నాయంటూ అవి రోహిత్ కోహ్లీలను రిటైర్మెంట్ చేసేలా కూడా చేశాయని ఇప్పుడు శ్రేయస్ ను కూడా వదలట్లేదు గాని కామెంట్స్ చేస్తున్నారు. టెస్ట్ జట్టులో శ్రేయస్ అయ్యర్ కు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఒకప్పుడు రంజీ ట్రోఫీ ఆడమని బీసీసీఐ హెచ్చరించినా పట్టించుకోకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ కి కూడా భారత్ ఏ జట్టులో చోటు దక్కిందని, అయితే శ్రేయస్ అయ్యర్ ను మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ పక్కన పెట్టేసిందని వాపోతున్నారు. ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ రంజీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 68.57 సగటుతో 452 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 2 సెంచరీలు కూడా ఉన్నాయి. అయినా శ్రేయస్ అయ్యర్ కు భారత్ ఏ జట్టులో చోటు దక్కకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హస్తం ఉందని కొంతమంది వాదన. ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్ టీంకు మెంటర్గా వ్యవహరించిన గంభీర్ ఆ సీజన్లో కేకేఆర్ ను విజేతగా నిలబెట్టాడు. ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ హఠాత్తుగా క్రీను వదిలి యాక్షన్కు రావడం కేకేఆర్ కు తల తీసేసినట్టయింది. దాంతో తరువాత సీజన్లో కేకేఆర్ కు కెప్టెన్ లేకుండా పోయాడు. దీన్ని దృష్టిలో పెట్టుకునే గంభీర్ శ్రేయస్ కు అన్యాయం చేస్తున్నాడని, వరుసగా 3 ఫ్రాంచైజీలను సెమీస్ కు తీసుకెళ్లడం అంటే చిన్న విషయం కాదని, అలాంటి వాడిని కాదు అని కెప్టెన్సీ వేరే వాళ్లకు ఇవ్వడం వెనుక కుట్ర ఉందని వాపోతున్నారు. కనీసం టీంలో చోటు కూడా ఇవ్వకుండా చేశారంటే అతని ప్రభావం టీమిండియాపై ఎంతలా ఉందో అర్థం అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ కోహ్లీ లేని టీంలో శ్రేయస్ అయ్యర్ ఒక్కడే వారికి తగ్గ బ్యాట్స్మెన్ అని, చేజింగ్ లో శ్రేయస్ అయ్యర్ ఉంటే ఎంతటి టార్గెట్ అయినా అలవోకగా చేసేస్తాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలకు క్రికెట్ ను బలి చేస్తే భవిష్యత్తులో టీమిండియా క్రికెట్ పతనమవడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మొదట ఢిల్లీ టీంను ఫైనల్ కు చేర్చాడు. ఆ తర్వాత కేకేఆర్ కు ట్రోఫీ అందించాడు. ఇప్పుడు 18 ఏళ్లుగా కప్పు మొహం చూడని ప్రీతి జింటాను సెమీస్ కు చేర్చాడు. ఇలాంటి బంగారపు హుండీని టీమిండియా చిల్లర వేయడానికి పెట్టుకుంటుందని కామెంట్స్ రూపంలో గౌతమ్ గంభీర్ ను మరియు బీసీసీఐను తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి శ్రేయస్ అయ్యర్ కు జరుగుతున్న అన్యాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.